మన ఏరియాలలో కానివ్వండి, హైవేస్లో ఎక్కడ చూసుకున్నా కూడా రోడ్లకు గుంటలు ఉంటాయి. దానివల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, ఇంకొంతమంది ప్రాణాలు పోతూ ఉంటాయి, ఇంకొంతమంది ఏంటంటే బైక్ చిన్న డ్యామేజ్ అయ్యి గుంటలో ఒక్కసారి పడ్డప్పుడు రిమ్ బెండ్ కావడము లేదో ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ అవుతాయి. సో మీరు ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోవడానికి పోతారు. ఈ టాపిక్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, సో అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉంటే గవర్నమెంట్ మనకు రీఫండ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. మనం అది పక్క ఎవిడెన్స్లతోని పెడితే, ఇంకా బిల్స్ ఏవైతే మీకు అయినా ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెడితే గవర్నమెంట్ దానికి మీకు రీఫండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన కన్జ్యూమర్ రైట్స్ లో ఇది ఉన్నది భాగం. ఇది చాలా మందికి తెలియదు. దీనిపైన ఆల్రెడీ మన నేటి దాంట్లో ఒక వీడియో చేస్తాం, గుంటలలో మీ కార్కి ఏమన్నా ప్రాబ్లం అయిందా, మీకేమన్నా ఇష్యూ అయిందా అని చెప్పి. ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ దేశాభివృద్ధికి జాతీయ రహదారుల పాత్ర కీలకం అని చెప్పి న్యూఢిల్లీ మన సెంట్రల్ మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది. అవును, నిజంగా రోడ్లు అవసరమే. ఈ పైసలన్నీ కూడా ఇడికెళ్ళి వస్తాయి. మనం కట్టే ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో, మనం కట్టే రోడ్ ట్యాక్స్లు కానివ్వండి, ఇట్ మేబీ ఎనీ ట్యాక్స్, వాటి నుంచి వెళ్ళే వీళ్ళు ఈ రోడ్లు వేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను మనం చూసుకున్నట్టయితే ఒక స్కార్పియో కూడా ఒక లొంతలో పడిపోయింది, మొత్తం ఇట్లా సగం కారు మునిగిపోయింది. సో వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆ కార్కి ఆల్మోస్ట్ ఒక ₹1,00,000 కన్నా ఎక్కువనే రోడ్ ట్యాక్స్ కట్టుంటారు కదా. హీ హ్యాస్ ఎ రైట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. నేను రోడ్ ట్యాక్స్ కట్టినా కదా, అంటే నేను ఇంత పెద్ద కారు కొనుక్కొని నేను ఈ రోడ్డు పైన పోవడానికి నేను రోడ్ ట్యాక్స్ కట్టినా, మరి ఈ గుంటల వల్ల ఈ రోడ్లు కరెక్ట్ గా లేకపోవడం వల్ల నాకేమన్నా అయితే దాని బాధ్యులు ఎవరు? గవర్నమెంటే కదా. సో మీరు ట్యాక్స్ కడుతున్నప్పుడు మీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా ఏం చేయరు, మిమ్మల్ని ఇట్లా వచ్చి కొట్టేటట్టు కూడా ఎవరు చేయరు. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. అది కన్జ్యూమర్ యొక్క రైట్. ఇన్ని కోట్లు, ఇన్ని 100 కోట్లు, 30 కోట్లు, 550 కోట్లు, 422 కోట్లు, 800 కోట్లు, ఇన్ని కోట్లు మీరు రోడ్లకు రాష్ట్రాలకు మంజూరు చేస్తున్నారు కదా, మరి ఏడాపోతున్నాయి? కాంట్రాక్ట్లు అని చెప్పి తీసుకుంటా ఉన్నారు వీళ్ళు. ఒక నాణ్యతమైన రోడ్డు ఎవ్వడు కూడా వేయడు, క్వాలిటీ టెస్ట్ ఉండదు. వాడు వాడుతున్న కంకర్ ఏంది, వాడు వాడుతున్న మెటీరియల్స్ ఏంది, ఆ క్వాలిటీ ఎట్లున్నాయి ఎవడు కూడా చూడడు. కమిషన్లు కమిషన్లు కమిషన్లు, ఈ అన్ని కమిషన్లు పోయినప్పుడు వాడు క్వాలిటీ రోడ్లు ఎందుకు వేస్తాడు? ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చిన్న లారీ ఇట్లా పోగానే మొత్తం రోడ్ అంతా లేచిపోతుంది. ఇట్లా హెవీ లారీస్ ఏమైనా పోయి ఇట్లా చిన్న గుంటల పడ్డ కూడా చిన్న గుంట కాస్త పెద్ద గుంట అవుతుంది. క్వాలిటీ లేనప్పుడు ఎందుకు ఇక మీరు ఇన్ని కోట్లు ఇచ్చి అనవసరంగా జనాలందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్లు పీడించుకొని. సో ఈ కన్జ్యూమర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకొకటి సోషల్ మీడియాలో నేను చూస్తాను, నేను ఏంటంటే ఒక నేషనల్ హైవేకి సంబంధించి ఒక కాంట్రాక్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక పర్సన్కి ఇస్తే కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆ రోడ్కి ఇంతవరకు ఏ డ్యామేజ్ లేదంట. మరి ఏ డ్యామేజ్ లేదు, మరి ఆ కాంట్రాక్టర్ ఎంత స్థాయిలో ఉండాలి? అంత క్వాలిటీ రోడ్డు కట్టిన కాంట్రాక్టరు ఎన్ని వేల కోట్ల ఆస్తిపరుడై ఉండాలి, ఎన్ని కాంట్రాక్టులు వేసి ఉండాలి, అంత క్వాలిటీ ఇస్తున్నాడంటే అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కాంట్రాక్ట్ కూడా రాలే అంట ఆ కాంట్రాక్టర్కి. అట్లున్నది. ఈ సిస్టమ్ మారితేనే కదా అందరూ మంచిగా ఉండేది. సిస్టమ్ మారితేనే కదా మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా మీరు ఈ దేశాభివృద్ధికి జాతీయ రహదారులే కీలక పాత్ర అని చెప్తే ఏం లాభం? కాంట్రాక్టర్లు చక్కగా లేకపోతే అధికారులు అందరూ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆడ పైసలు తీసుకొని, నాయకులందరూ కూడా మాకు పైసలు ఇవ్వండి, మీకు కాంట్రాక్ట్లు ఇస్తామన్నప్పుడు మీరు ఇక దేశాభివృద్ధి కోసం అని ఎన్ని మాట్లాడినా కూడా తక్కువే అండి. ఇది ఒకటి, దీనిపైన ఒక్కసారి ఆలోచించండి. క్వాలిటీగా ఎవరు ఇస్తున్నారో వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇస్తేనే బాగుంటుంది. జనాలకు ఈ రైట్స్ గురించి ఏం తెలియదు కాబట్టి ఎవరు మాట్లాడతలేదు. జనాలందరికీ వాళ్ళ రైట్స్ నిజంగా ఇట్లాంటిది ఒకటి ఉన్నదా? అరే రోడ్లలో గుంటలు పడ్డప్పుడు మాకేమైనా ఇబ్బంది అయితే మేము గవర్నమెంట్ ప్రశ్నించచ్చా అని ప్రతి ఒక్కరు తెలిసినప్పుడు జనాలందరూ క్వశ్చన్ చేస్తే ఎట్లుంటది కూడా ఒక్కసారి ఆలోచించండి. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి ₹500 ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి ₹2,000 ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.